12వ ఆవిర్భావ సభకి ఇచ్చేసి విజయవంతం చేసినటువంటి జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు, ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అందరికి కూడా మా గుంటూరు జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం సభ విజయవంతంపై. తరువాత సభ జరిగిన తర్వాత సభా ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సభా ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడం జరిగింది. అంటే ఒక రాజకీయ పార్టీ అంటే ప్రాంగణాన్ని వాడుకోవటం, వెళ్ళిపోవటం, ఆ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయడం అనేది ఎప్పుడు కూడా ఇంతవరకు జరిగి ఉండదు. ప్రజల కోసం మేము ఏ విధంగా పనిచేస్తాం అనేదానికి అదొక ఉదాహరణ. అట్లానే ప్రభుత్వం వచ్చి 9 నెలల తర్వాత ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని ఎలా తీర్చాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందాలి అనే ఆలోచనలతో ఎక్కువగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి నిధులు రాబట్టుకునే విషయం మీద వాళ్ళు శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. కానీ ఈలోగా వైసీపీ నాయకులకు ఆత్రం ఎక్కువైపోతా ఉంది. మరీ బొత్స సత్యనారాయణ గారు అయితే శాసన మండలిలో క్వశ్చన్ వేయటం, సమాధానం చెప్పేలో పారిపోవటం. ఎవరైనా సరే మనకు సమాధానం రావాలి అనుకున్నప్పుడు సమాధానం వచ్చేంత వరకు కూడా ఆగాలి. సరైన సమాధానం రాకపోతే అప్పుడు మీరు ఏదైనా దాని గురించి ఎక్కువసేపు మాట్లాడాలి. అట్లా ఏమీ లేకుండా ఏదో మేము సంఖ్యాబలం ఉంది, మాకు మేము అడుగుతాం, మీరు చెప్పిన దాకా ఉండం అంటే ఇది ప్రజా సమస్యపై స్పందించే విధానం కాదు. కనీసం శాసనసభలో మీరు 11 మంది సభ్యులు ఉంటే వారు కూడా శాసనసభకు రానటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. వాస్తవానికి శాసన మండలి సభ్యులు ప్రజా సమస్యల కన్నా కూడా ఏదైతే శాసన మండలిలో జరుగుతూ ఉంటాయో ఆ చర్చ మీద వచ్చేటువంటి బిల్లులపై చర్చించుకోవడం కోసం శాసన మండలిని ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ విరుద్ధంగా ఉంది. బొత్స సత్యనారాయణ గారు ఏదో ఎమ్మెల్సీ అయిపోయారు, ఆయనకి ఏదో కిరీటం పెట్టారు. ఇక జగన్మోహన్ రెడ్డి లేడు ఈ పార్టీకి నేనే అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. మంచిదే, వాళ్ళ పార్టీలో అంతర్గతంగా మరలా బొత్స సత్యనారాయణ గారు ఆ పార్టీకి అధ్యక్షుడు అవ్వటం, అన్నీ లీడ్ చేసుకోవడం కూడా మేము కూడా స్వాగతిస్తాం. కానీ ప్రజా సమస్యలపై మాట్లాడండి, ప్రజా సమస్యలపై స్పందించండి అని చెప్పి మేము వారిని కోరుతూ ఉన్నాం.